సువార్త 4వ అధ్యాయము 23 ఆఖరి భాగం నుంచి నేను చదువుతున్నాను అండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నారు. ఇక్కడ తండ్రి అయిన దేవుడు తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని కోరుతున్న ఆయన హృదయ వాంఛను మనకు తెలియపరుస్తున్నట్టు ఇక్కడ మనం గమనించగలం. ఎట్టివారుగా ఉండాలని దేవుడు ఆరాధించేవారి హృదయాలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారంటే, అదే అధ్యాయము పై వచనంలో చూసినట్లయితే, ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి. దేవుడు తను ఆరాధించేవారు ఎలా ఉండాలో కోరుకుంటున్న ఆయన హృదయాన్ని మనం చూస్తున్నాం. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు అయి ఉండాలని దేవుడు ఇక్కడ కోరుకుంటున్నారు. అది ఎలాంటి ఆరాధన అని దేవుడు ఆలోచించారంటే ఆ పై మాటే, అయితే యథార్థముగా ఆరాధించువారు. దేవుని దృష్టికి ఆరాధించేవారు ఎలా ఉండాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారుగా ఉండాలని. ఆ ఆరాధన దేవుని దృష్టికి యథార్థమైనదిగా కోరుకుంటున్నారు, యథార్థమైనదిగా తెలియపరుస్తున్నారు. ఇటువంటి ఆరాధన, ఆత్మతో సత్యముతో చేసే యథార్థమైన ఆరాధన ఎవరు చేయగలరు అని మనం ఆలోచన చేసుకుంటే, అదే అధ్యాయం 22వ వచనంలో మనం దాన్ని స్పష్టంగా చూడవచ్చు. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. ఈ లోకంలో ఎంతోమంది ఆరాధికులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. దేవుణ్ణి కానివారిని దేవునిగా, వారి యొక్క స్వభావాలు, వారి గుణలక్షణాలు, వారితో తమకున్న అనుభవాలు తెలియక, అంటే గుణలక్షణాలు లేనటువంటి దేవుడు, వారి యొక్క శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయో ఎరగనటువంటి వారి ఆరాధన ఇక్కడ ఆ సమరయ స్త్రీతో ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్న రీతిని చూడవచ్చు మనం. మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తారు, మేము మాకు తెలిసిన దానిని మేము ఆరాధించువారము అని ప్రభువు కూడా ఆయనతో కలుపుకొని చెబుతున్న మాటను అక్కడ చూడొచ్చు. తెలిసిన దానిని ఆరాధించేవారు యథార్థమైన ఆరాధన ఇవ్వగలరు. యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయగలరు. అది దేవుడు కోరుకున్న ఆరాధన. తెలిసిన దానిని ఆరాధించేవారు అంటే, ఒక వ్యక్తి ఒక పువ్వుని వాసన చూసినప్పుడు ఆ వాసన యొక్క దాన్ని అనుభవిస్తాడు. దాన్ని ఆ వాసన ఎలా ఉందో ఇతరులకు చెప్పగలుగుతాడు. ఒక వ్యక్తిలోకి అనుభవం రాకుండా అది సువాసనైనా రుచైనా, అనేక మార్లు మనం పాడుకుంటాం కదా, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. ఆయన ఉత్తముడని మనకి తెలియాలంటే ఆయన రుచి చూడాలి, మనం ఆయన అనుభవించాలి. అనుభవించకుండా దేనిని మనం చెప్పలేం. ఇప్పుడు పాట పాడుకున్నట్లు జయ జయ రాజా అనే పాట పాడుకున్నాం. ఆ భక్తుని యొక్క అనుభవంలో, రక్షణ జీవితంలో ఉన్న అనుభవాన్ని రుచి చూసి ఆ పాట రాశాడని నేను అలా జ్ఞాపకం చేసుకున్నాను. తండ్రి కోరుకునే ఆరాధన కూడా అదే. ఆయన కోరుకునే ఆరాధన ఎలా ఉండాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారై ఉండాలి. అదే యథార్థమైన ఆరాధనని తండ్రి అయిన దేవుడు మనకి తెలియపరుస్తున్నట్లు చెప్తున్నాయి. ఇక్కడ యేసుక్రీస్తు వారిని చూస్తే ఆయన తెలిసిన దానిని ఆరాధిస్తున్నట్లు అక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతున్నాం. అనేక మార్లు మనం ఇక్కడ సేవకుల ద్వారా కూడా హెచ్చరించబడ్డాం. పదాలు వల్లిస్తాం కానీ ఆయన సర్వశక్తుడని, సర్వాధికారం కలిగిన వాడని, ఆయన అధికారాన్ని కింద మనం బ్రతుకుతూ ఆ మాట అంటే అది దేవుడికి అంగీకారమైన జీవితంగా మనం చూడవచ్చు. అదే మాట మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనం. 6వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథము 6 మొదటి నుంచి.
చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధ దేవదూతల ఆరాధన కనపడుతుంది మనకి. తండ్రి అయిన దేవుడు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన ఆయన యొక్క గొప్పతనాన్ని, లోకమంతా ఆయన మహిమతో నిండిన ఆయన సార్వభౌమత్వాన్ని చూసినటువంటి దేవదూతల ఆరాధన ఇక్కడ ఎలా కనపడుతుంది? ఆయన పరిశుద్ధుడు, ఆయనకు మించిన వారు లేరు, ఆయనకు మరలా వచ్చేవారు కూడా లేరు అనేటువంటి ఎరిగి అనుభవపూర్వకంగా అనుభవిస్తూ వారు ఆరాధిస్తున్నట్లు దేవదూతల ఆరాధన ఇక్కడ మనం చూడగలుగుతాం. ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను, ఆయన ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆయన స్థితిని చూసి ఆ దేవదూతలు చూచి, ప్రతి దానిలో మనం గమనించాల్సిన మాట చూచి అంటే ఎరిగి రావచ్చు, అనుభవించి రావచ్చు. ఆ మాటను మనం అలా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ దేవదూతల ఆరాధన ఆయన యొక్క దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని, దేవుని యొక్క మహిమను, దేవుని పరిశుద్ధతను అనుభవిస్తూ ఆయన అక్కడ దేవదూతల ఆరాధన చేసినట్లు మనం ఇక్కడ గమనించగలం. అదే మాట లోకాసు వార్త 2వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే, లోకాసు వార్త 2వ అధ్యాయం 20వ వచనం, అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఇక్కడ గొర్రెల కాపరులైనటువంటి వారి యొక్క ఆరాధన మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇక్కడ దేవుని దూతలు ఆ గొర్రెల కాపరులకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన వారికి తెలియపరిచిన మాట ఏంటంటే, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. గొర్రెల కాపరకు ప్రకటించబడిన ఆ రక్షణ సువార్త వారికి సంతోషాన్ని కలగజేసింది. ఆపదలో ఉన్నవారిని రక్షించేటప్పుడు, రక్షించబడిన వ్యక్తి ఎదురైనప్పుడు వారికి ఎలా ఉంటుంది? సంతోషం కలుగుతుంది. ఈ రక్షణ యొక్క అనుభవం ఈ గొర్రెల కాపరులో చూశారు. గొర్రెల కాపరులు అనుభవించారు. వాళ్ళు ఎంత గొప్ప రక్షకుడు మా కొరకు పుట్టి ఉన్నాడని ఎరిగి దేవదూతల చేత బోధించబడిన వారు ఎలా వెళ్ళారండి? సంతోషముతో వారు విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఎక్కడ కూడా ఎరిగి తమ యొక్క తమ ఆరాధించడానికి, తమ స్తోత్రించడానికి, తమ మహింపరచడానికి ఆ ప్రభువు ఎంత సామర్థ్యత కలిగిన వాడో, ఆ రక్షణకు రక్షణ ఇవ్వటానికి ఈయన మాత్రమే కారణమై ఉన్నాడని వారి బోధించబడిన ఆ మాటల్ని విన్నవాటిని గూర్చి కన్నవాటిని గూర్చి వారు ఆరాధించి అక్కడి నుంచి వెళ్ళటం మనం చూడగలుగుతాం. ప్రతిదీ కూడా రుచి చూచి ఎరగటం మనం చూస్తున్నాం. మనం దేవదూతల ఆరాధన కానివ్వండి, గొర్రెల కాపర ఆరాధన కానివ్వండి, అక్కడ సుమియోను కూడా మనం చూడొచ్చు. ఇది అందరూ మనం ఎరిగిన మాటే. లోకాసు వార్త 2:32లో కనపడతా ఉంటుంది. అది ఆయన అనుభవం ఇక్కడ చూస్తే 29వ వచనంలో, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు, అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను. ఈయన అనుభవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చిన్న బాలుడు ఆయన అప్పుడు పుట్టినప్పుడు. కానీ ఈ సుమియోను ఆయనలో చూస్తుంది, ఆయన లోకానికి వెలుగుగా కనబడుతున్నాడు. ఇశ్రాయేలుకు మహిమగా ఉన్నటువంటి ఆయన కనబడుతున్నాడు. సుమియోను అనుభవం ఆయన ఆరాధించడానికి కారణం, ఆయన లోకానికి వెలుగుగాను ఇశ్రాయేలుకు మహిమగా ఆయన అనుభవాన్ని అనుభవిస్తూ ఆ దేవుణ్ణి అక్కడ ఆరాధించడం మనం చూడగలుగుతున్నాం. అలాగనే మత్తయి సువార్త 2:1లో మనం చూస్తే ఇక్కడ జ్ఞానులు యొక్క ఆరాధన మనకు కనపడుతుంది. జ్ఞానుల యొక్క ఆరాధన మనం చూడగలుగుతాం. 2:1లో మనం చూసినట్లయితే జ్ఞాను చాలండి. ఇక్కడ వీరి అనుభవం యేసుక్రీస్తు రాజుగా వీరి అనుభవాన్ని చూడొచ్చు. రాజుగా పుట్టినవారు, రక్షకుడిగా వీరు ఆలోచన చేయలేదు, అభిషిక్తుడిగా వీరు ఆలోచన చేయలేదు. ఎలా అంటే రాజుగా వీరు అనుభవించారు. రాజుగా ఆయన్ని. అందుకని రాజుకు ఇచ్చేవి ఎలా ఉంటాయంటే బోలము, సాంబ్రాణి, ఈ లోక సంబంధమైన శ్రేష్టమైన బంగారము, ఒక వ్యక్తిని గణపరిచేవి అనమాట. అలాంటిది రాజు పుట్టినప్పుడు వీరు ఎదుర్కొంటున్న ఆరాధన ఎలా ఉంది అంటే శ్రేష్టమైన ఆరాధన వీరు ఇచ్చినట్లు మనం చూడొచ్చు. వీరి అనుభవం ఎలా ఉందంటే రాజును ఆరాధిస్తాకి వెళ్తున్నాం అని శ్రేష్టమైన ఆరాధన ఇక్కడ మనకు కనపడుతుంది. అదే మనం ఆలోచన చేసుకోవచ్చు. లోకాసు వార్త 7:37 తీయ అవసరం లేదండి, ఇక్కడ మనం చూడొచ్చు. అత్తరు బుడ్డి తీసుకొని వచ్చినటువంటి ఆ స్త్రీ
తల వెంట్రుకలతో తన పాదాలను తుడిచినటువంటి ఆ స్త్రీ, కన్నీళ్లతో తన పాదములు గడిగినటువంటి స్త్రీ ఆ ప్రభువారిని ఎలా అనుభవించిందంటే క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన ప్రభువుగా ఆమె జీవితంలో అనుభవించింది. అనుభవాన్ని మనం అనేక మార్లు చూడొచ్చు. దావీదు గారి యొక్క ఆరాధన మనం కూడా చూడొచ్చు. కీర్తనలు 18లో ఉంటుంది, నా బలమా, నా ఆశ్రయమా, నా కేడుమా. ఆరాధించడానికి వచ్చిన మనం ఆయన్ని అనుభవించకుండా ఆరాధన చేస్తే కేవలం పదాలని ఒల్లించి మనల్ని సంతృప్తిపరుచుకొని మనుషులకు కనపరుచుకొని వెళ్ళిపోయేటువంటి ఆరాధన తప్ప దేవుడు కోరుకున్న ఆరాధన అయితే మాత్రం అది దేవుని దృష్టిలో మిగులుగా ఉండదనేది నేను ఈ లేఖన భాగాలు ధ్యానం చేసుకుంటున్నప్పుడు నేర్చుకున్నా. నేను కూడా నిజంగా అందరితో కలిసి నాకు తెలియని పదాలు కూడా కొన్ని మార్లు నేను పలికి ఆరాధించినట్లు నేను గమనించాను. దీంట్లో ఏదైనా సరే ఆయన్ని అనుభవిస్తూ ఒక మాట మనం వస్తుందంటే రక్షకుడు అంటే నిజంగా ఆ రక్షకుడు మనకి అన్ని విషయాల్లో రక్షణకర్తగా ఉన్నాడా, యజమానుడు అని మనం పిలుస్తున్నామంటే అన్ని విషయాల్లో ఆ యజమాని పర్మిషన్ తీసుకొని అన్ని సమయాల్లో అన్ని పనులు మనం చేస్తున్నామా? అలాగ లేకపోతే మనం చేసే ఆరాధన, చెల్లించే స్తోత్రాలు ఒక యాంత్రికంగా మిగిలిపోతాయి అనేది నేను ఆలోచన చేసుకున్నాను. తండ్రి కోరుకున్న ఆరాధన ఆత్మతో సత్యముతో ఉండేది, యథార్థమైంది కాబట్టి ఆయన కోరుకున్నారు. యేసుక్రీస్తు వారి ఆరాధించే వారికి యథార్థంగా ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు ఎలా ఉంటారంటే తెలిసిన దానిని మాత్రమే ఆరాధిస్తారనేది ఈ లేఖన భాగాల్లో మనకు తెలియపరుస్తూ ఉన్నది. దేవదూతల ఆరాధన, ఆయన సార్వభౌమాధికారాన్ని, ఆయన ఉన్నత స్థానాన్ని, ఆయనకున్నటువంటి శక్తిని, ఆయనకున్న పరిశుద్ధతను అనుభవిస్తూ నిత్యము నిరంతరము పరిశుద్ధుడని తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించడం మనం అక్కడ గమనించాం. గొర్రెల కాపరులకి రక్షకుడు తమ కొరకు పుట్టి ఉన్నాడని, రక్షణ కలిగిందని ఆ యొక్క గొప్ప సంతోషంతో దేవుణ్ణి ఆరాధించడం, అనుభవిస్తూ ఆరాధించడం మనం చూసాం. జ్ఞానులు ఒక రాజు, ఈ లోకానికి ఒక రాజు పుట్టాడని ఆ రాజును శ్రేష్టమైన వాటితో ఆరాధించడం ఆ అనుభవంలోంచి మనం గమనించాం. దావీదు గారు దేవుణ్ణి తన బలంగా, తనకు ఆశ్రయ దుర్గమ్మగా, తనకు దాగి ఉండేటువంటి ఆ స్థానాన్ని, ఉన్నతమైన దేవుడి స్థానాన్ని తను అనుభవిస్తూ ఆరాధన చేసినట్లు మనం ఆలోచన చేశాం. నేడు కూడి వచ్చిన మనకు ఈ దేవుడు ఏ రీతిగా తెలుసున్నాడు, ఏ స్థాయిలో ఈ జీవితానికి దేవుడు మనకి ఎరిగి ఉన్నాం, ఏ స్థాయిలో దేవుడిని అనుభవిస్తూ ఆరాధించడానికి వచ్చామో ఆలోచన చేసుకుని దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవుని వినికిడిలో ఈ మాటలు మన హృదయంలో ఫలించినట్లు దీవించునుగాక. మీ అందరికీ నా వందనాలు. స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువుని ఆరాధించటం కేవలం నోటితో మాత్రమే పాటలు పాడడం, స్తుతులు చెల్లించడం కాదు, కానీ అది మన హృదయంలో నుంచి, ప్రవర్తనలో నుండి పుట్టాలని జ్ఞాపకం చేయబడ్డాం. అట్టి అనుభవాన్ని కలిగిన మనం ఆయనను ఆరాధించాలని ప్రభువు కోరుతున్నాడు. అట్టి అనుభవాలతో ఆ రీతిగా స్తోత్రాలు చెల్లిద్దాం. సహోదరులు నడిపిస్తుండగా అందరం ఏకీభవిద్దాం.